ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులను మోసం చేస్తూ రజకులకు నయా పైసా బడ్జెట్ ఇవ్వకుండా బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలను ఆత్మ గౌరవంగా బతికే విధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రజకుల ఆత్మ గౌరవ భవనం కోసం అని చెప్పేసి 2.5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయట్లేదని. రజకులను మోసం చేస్తా ఉంది ముఖ్యమంత్రి గారు. మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఉతికింది ఒక రజకుడే, మీ ఒంటి మీద బట్టలను ఇస్త్రీ చేసింది ఒక రజకుడే. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అన్న నమస్తే అన్న, చెప్పండి. ఎన్నికకు మరో 4 రోజుల గడువే ఉంది. ఎట్లా ఉంది స్పందన? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీకి మద్దతు. నా పేరు మొగ్గా అనిల్ కుమార్ రజక్ అండి, రజక సంఘం జాతీయ అధ్యక్షుని. ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో భాగంగా మేమంతా గతంలో కేసీఆర్ గారు రజకులకు చేసిన మంచి పనికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, గతంలో మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో రజకులకు అండగా ఉన్నటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. రజకుల ఏదైతే దోబిఘాట్ స్థలాలు ఉన్నాయో దోబిఘాట్లో ఆధునీకరణ చేసినటువంటి వ్యక్తి గోపీనాథ్ గారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రజకులను మోసం చేస్తూ రజకులకు నయా పైసా బడ్జెట్ ఇవ్వకుండా రజకులకు అది చేస్తాం ఇది చేస్తామని అరిచేతిలో వైకుంఠం చూపించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగానే ఈ రోజు మేమంతా రజకులమంతా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఎట్లుంది? ఏంది బీఆర్ఎస్ చేసింది ఏంది, ఇప్పుడు కాంగ్రెస్ చేసింది ఏంది? వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారు ఒక రజకుల కోసమే కాదు, బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలను కాపాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దేశంలో చిన్న బీసీ కులాలలో ఉన్నటువంటి అన్ని కులాలను ఆత్మ గౌరవంగా బతికే విధంగా చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఈరోజు రజకుల కోసమే చూసుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజకులకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. లాండ్రీ షాపులకు ఇళ్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా నేను చలో అసెంబ్లీ కార్యక్రమం చేస్తే 2 సార్లు ముఖ్యమంత్రి గారు, అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2 సార్లు పెండింగ్ బిల్లులు కట్టిండు. కడితేనే కదా కరెంట్ వాళ్ళు మన కరెంట్ ఇచ్చేది. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలలో ఏం చెప్పిండు? కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఉచిత విద్యుత్తుని కట్ చేయము, దాన్ని అట్లే కొనసాగిస్తామని చెప్పిండు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఉచిత విద్యుత్ పెండింగ్ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఒక్కొక్క ఇంటికి 50,000, 60,000, 70,000 కరెంటు బిల్లులు వచ్చి రజకులను విద్యుత్ అధికారులు అక్కడక్కడ గ్రామ స్థాయిలో వేధిస్తా ఉన్నారు. దానికి నిరసనగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు గతంలో మేడిపల్లిలో ఏదైతే ఉప్పల్ బగాయత్లో రజకుల ఆత్మ గౌరవ భవనం కోసం అని చెప్పేసి 2.5 ఎకరాల స్థలాన్ని ఇవ్వడం జరిగింది. అది అదే విధంగా అయిపోయింది. ప్రభుత్వం పడిపోవడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు రావడం, దాన్ని అట్లే గాలికి వదిలేయడం. ఇప్పటి వరకు కూడా అక్కడ ఒక్క ఇటుక కూడా కట్టలేదని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు రజకుల ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. రజకుల ఆత్మ గౌరవంగా బతికేటట్టు చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం. మీరు అన్నారు కదా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయట్లేదని. రజకులను మోసం చేస్తా ఉంది. రజకులకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి మాయ మాటలు చెప్పి ఈరోజు గద్దెకెక్కిన తర్వాత రజకులను కరివేపాకులాగా తీసిపడేస్తా ఉన్నారు. ఒకటే విషయం, ముఖ్యమంత్రి గారు, మీ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు ఉతికింది ఒక రజకుడే, మీ ఒంటి మీద బట్టలను ఇస్త్రీ చేసింది ఒక రజకుడే. ఇంకొక విషయం చెప్తా, 2016లో ప్రతిపక్ష లీడర్ గా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష లీడర్ రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారిని క్వశ్చన్ చేస్తూ మాట్లాడిండు. మేము ఆ రోజు పాలాభిషేకాలు చేసినాం రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే మా పక్షాన మాట్లాడిండు కాబట్టి. ఈరోజు ముఖ్యమంత్రి గెలవంగానే రజకుల కోసం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఆనాడు మీరు మాట్లాడినారు, ఈ రోజు శాసనం మొత్తం మీ చేతిలో ఉంది కదా. ఒక విషయం అయిపోయినాక మన మాట, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆనాడు మీరు డిమాండ్ చేశారు కదా, ఆ రోజు డిమాండ్ చేసే స్థాయిలో ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి శాసనాలను మేనేజ్ చేసేటటువంటి శక్తి మీ దగ్గర ఉంది. ఏ బిల్లునైనా పాస్ చేసేటటువంటి శక్తి మీ ప్రభుత్వం దగ్గర ఉంది. రజకులను ఎందుకు ఎస్సీ జాబితాలో చేర్చట్లేదో ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. తప్పకుండా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడున్న 3 పార్టీలలో బీసీ నాయకులకు, బీసీ యువకునికి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే జరుగుతుందని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాస్తవమే అండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేమంతా ఫైట్ చేసినాము. 42% ఇచ్చినానని రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. ఎక్కడ ఉంది 42%? దానికి చట్టబద్ధత ఎక్కడ ఉంది? ఢిల్లీలో వెళ్ళిండు, ఢిల్లీలో కార్యక్రమాలు చేసిండు. కానీ
మేము ఏదో చేసినామో వాళ్ళు వేరే అడ్డుకుంటారని చెప్పి బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. బీసీలకు కూడా నిజంగా చెప్తున్నా, ఇప్పటి వరకు బీసీలకు చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. 42% ఇస్తానన్నప్పుడు మీరు ఢిల్లీలో ప్రధాని గారి ఇంటి ముందర మీరు ధర్నా చేయాలి, రాష్ట్రపతి దగ్గర మీరు బిల్ పాస్ చేపియాలి, అన్ని మీ చేతిలో ఉంది కదా. కాబట్టి బీసీ సోదరులు ఆలోచించాలి. ఈరోజు బీసీలకు టికెట్ ఇచ్చినాము అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఎక్కడైతే పార్టీ ఓడిపోతుందని తెలుస్తుందో అక్కడ బీసీలకు టికెట్ ఇస్తాడు. ఇది రేవంత్ రెడ్డి గారికి అలవాటు, కాంగ్రెస్ పార్టీకి అలవాటు అనమాట. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి అభివృద్ధి ఒక రజకుల కోసమే కాదు, అన్ని వర్గాల వాళ్ళు, ముస్లిం సోదరులు కావచ్చు, అందరు కావచ్చు, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలకు మంచి చేసినటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్ గారు. కాబట్టి గోపీనాథ్ గారు మంచి పనులను చూసి ఓటేస్తారు. తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది బీఆర్ఎస్ జెండా.